రివర్స్ టెండర్ పేరిట రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని జలాశయాలను పరిశీలించిన ఆయన జలవనరుల సంఘం అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. దెబ్బతిన్న నీటి ప్రాజెక్టులను బాగు చేసి ప్రతి రైతుకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల అన్నారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని మంత్రి నారాయణ వివరించారు. గత 4-5 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేనటువంటి ఏదైతే ఏదైతే ఉందో వీడి కానీ డీసెంటింగ్ మరి చేయక ఏదైతే నీరున్నా కూడా కిందకి వెళ్ళనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే సోమశిల, తెలుగుగంగా, ఏదైతే రెగ్యులర్ ఇరిగేషన్ ఎన్ని కలిపి దగ్గర 75 కోట్ల వరకు కూడా మరి అవసరమని ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారో దాన్ని కూడా ఎమర్జెన్సీ వర్క్ గా అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ లస్కర్లు కూడా వెంటనే వాళ్ళు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంతో పాటుగా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని సక్రమంగా సాగునీరు అందించే విధంలో వాళ్ళ సాయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అంబేద్కర్ రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, అప్పర్ కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కనీసం సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోప్స్ ను కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, లాకులకి కూడా గ్రీజు పెట్టలేనటువంటి మీకు పోలవరం గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెల్లూరు ఒక స్మార్ట్ సిటీ చేయాలని మన కదా. స్మార్ట్ సిటీ చేయడం అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది, రెయినీ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ, టాయిలెట్ వాటర్ కానీ, కిచెన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు. బట్ రెయినీ వాటర్ పోవాలంటే దానికి సపరేట్ గా స్టామ్ వాటర్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి. అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఒక 15 రోజుల్లో అది తీస్తామన్నారు.